అంటే మామూలుగా తాగుబోతులు ఏమైతాయంటే సార్, అంటే పీక్ స్టేజ్కి వెళ్ళి లాస్ట్ ఎఫెక్ట్ అవుతారు, డయాలసిస్ పర్సన్స్ అవుతారు కదా. మామూలు మనం చర్మం ఇట్లా వచ్చి ఇట్లా అన్నాం అనుకోండి, ఇట్లా మామూలుగా వెనక్కి వచ్చేస్తావు, వచ్చిన కాడికి లోపలికి వెళ్తా, తర్వాత బయటకు వచ్చేస్తుంది. డయాలసిస్ జరిగిన పేషెంట్ లివర్ ఫెయిల్ అయ్యి తర్వాత తిప్పలు పడుతుంటారు తాగుబోతులది, ఇట్లా ఒత్తితే లోపల ఒత్త పడుతుంది, చర్మం తొందర రాదు అండ్ మజిల్స్ కూడా లోపలికి వెళ్ళి నర్రకం జ్యూస్ చేస్తారు సార్. అవును. ఎందుకంటున్నా అంటే నేను చాలా చావులు చూసినాను నా కళ్ళ ముందర, 1-2 కాదు, చాలా అంటే చాలా. కానీ ఎంత డబ్బున్నా కానీ సార్, లాస్ట్ ఆ నరకం చూడాల్సింది నువ్వే కదా. పట్టించుకునేది బయట ప్రాబ్లం సార్ ఇది. నేను అంటుంది బాడీలో ప్రాబ్లం. మీరు అంటారు చూడండి, లోపల ఎండలో అంటారు చూడండి, ఆ స్టేజ్ లో నేను అంటున్నది. ఉంటారు సార్, ఏముంది, నర్సులే ఉంటారు. అమ్మా నేను బతికి బయటకు వచ్చినా అంటే 1,00,000 రూపాయలు ఇస్తా అంటే చేస్తారు. నేను హాస్పిటల్లో రియల్ గా జరిగినవి చెప్తున్నాను సార్. కోవిడ్ టైం లాంటి టైంలో కూడా కొంతమంది నర్సులకి డైరెక్ట్ అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చేస్తారు లేరు. అట్లాంటి సిచ్యువేషన్లలో వాళ్ళు ఇస్తుంటే నాకు షాకింగ్ అనిపించింది. ఎంత డబ్బున్నా కానీ లాస్ట్ నీది కూడా ఒక ప్రాణమే, నువ్వు కూడా ఒక జస్ట్ జీవం.